మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ సర్వే నంబర్ 850-851 పట్టేదారు రాజిరెడ్డి కాలనీ హుడా రోడ్డు కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మావతి కాలనీ కాకుండా వెంకటసాయి నగర్ కాలనీ క్రొత్తబాయ్ ఈ రోడ్డు సూచనగా అనురాగ్ కాలేజీ వెంకటాపూర్ వరకు వెళ్తుందని, ఈ కాలనీలో గత 7-8 సంవత్సరాల నుండి ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని, కానీ రాత్రికి రాత్రే హుడా రోడ్డు కబ్జా గురైందని తెలిపారు. కబ్జాకు గురైన రోడ్డును అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని కాలనీ వాసులకు అందజేయాలని కోరారు. పోయే వాళ్ళకు రానికి బస్సు వాళ్ళని ఇబ్బంది అవుతుంది. దీని మీద మేము అందరం కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు చిన్న భూమిలో కూడా ఇంతకుముందు పాత రోడ్డు అప్రోచ్ ఉంది, అదే రోడ్డు కంటిన్యూషన్ హెచ్ఎండి లేఅవుట్ ప్రకారం రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్ను 15 ఫీట్ల వరకు కబ్జా చేసి రీకాస్ట్ వాళ్ళు వేయడం జరిగింది. దాన్ని తీపిచ్చి మాకు న్యాయం చేయగలని మేము కోరుతున్నాం. హార్డ్ వర్క్ రోడ్డు నడమంగా రోడ్డు పడమడికి మేము ఉన్నాము తూర్పు కాళ్ళు. అయితే మా చిన్న బామ్మ భూమి అమ్ముకున్నాడు. అమ్ముకుంటే రోడ్డు 15 ఫీట్లు ఉంటే ఇంకా రోడ్డు 30 ఫీట్లు చేసాడు. అమ్ముకున్న చేసి అమ్మేసాడు. అందులో మొత్తం మా ఇల్లు కట్టుకుంటు. అలా తెలియదు. ఈయన మళ్ళీ మా పెద్ద బామ్మ కొడుకును రోడ్డు సగం కబ్జా పెట్టి గోడ పెట్టేసి సంగతి. 23 గదాలు మాకు మా మామగారైనా మా భార్య పసుపు మీద ఇచ్చిండు. నేను అమ్ముకుందామని మార్కెట్లో పెట్టుకుంటే దానికి రోడ్ అన్నది సరిగా లేదు. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేసినట్టే రోడ్ను 30 ఫీట్ల రోడ్ను 15 ఫీట్ల వరకు చేసి కబ్జా చేసి రీకాస్ట్ వాళ్ళు వేసుకోరు. ఎవరైనా మార్కెట్లో పెట్టి చూపెడదామంటే ఎవరు వచ్చినా కానీ ఈ రోడ్డు సరిగా లేదు మేము తీసుకోమని వెనకపోతున్నారు. మేము దాని గురించి ఆ రోడ్డునైనా తీపిచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. దాన్ని కంప్లీట్ ఇచ్చారా? కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరికి ఇచ్చారు కంప్లీట్? మున్సిపల్ ఇచ్చినాము. ఏమైనా ముస్లిం మున్సిపల్ ఇచ్చినాము. కాపీ తీసుకున్నాం, రిటర్న్ కాపీ. అంతకుముందు మా చిన్న అమ్మినండి 4వ ఆయన. అయితే ఆయన అమ్మినప్పుడు కూడా అన్ని కిరికిరి చేసి అది చేసి ఆయనను పెద్ద ఏడిపించారు. ఇక ఆయనకు రోడ్ ఎక్కువ కావాలి, పెద్ద రోడ్ కావాలని కొన్ని అడిగితే మా దాంట్లోకి వెళ్ళి మేము ఇచ్చినాం. ఆయన పైసలు ఇచ్చిండు మాకు. మళ్ళీ అట్లా ఇట్లా ఏమనకుండా మేము ఏమి అంటలేము. మా వెంట పెట్టుకోవడం ఇక పోనాను నేను మళ్ళీ మా వెంట మేము ఒక్కరు ఎట్లా చేయగాలి. సగం రోడ్డు పెట్టి ఇప్పటిదాకా నేను ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చి కాలనీలో కట్టుకున్నప్పుడేమో 30 ఫీట్ల రోడ్డు వచ్చిండు. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 15 ఫీట్ల రోడ్డు పెట్టుకొని కబ్జా పెట్టిండు. రోడ్డు తోడు చేసి పొలం ఇక్కడనేమో పాపిరెడ్డి పొలం. పాపిరెడ్డి కొడుకులకు ఇద్దరికి కిందికి వచ్చింది. ఈ ఎక్కరెడ్డి పొలాలు అన్నీ అమ్ముకుర్రు. మాది ఒక్కటే ఉంచుకున్నాం మా ప్లాట్. అయితే ఆయనకు జాగా సరిపోదు, పెద్ద రోడ్డు కావాలని మా చిన్న 4వ అన్న, నాకు 6గురు అన్నదమ్ములు. ఆయన అమ్ముకొని మీ బావ మీ దాంట్లోకి వెళ్ళి జరంత జాగిర్రు మాకంటే మేము ఇచ్చినాం. ఇస్తే మాకు పైసలు ఇచ్చిండు మా అన్న. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. మళ్ళీ ఈయన ఏం చేసిండంటే ఓర్వలక అన్ని మా మీద ఓర్వక ఇక్కడ జరిపి రోడ్డు ఇప్పుడు జరిపిండు. అది అప్పుడు కాదు, గొడవ పెట్టాడు.
మొత్తం అప్పటిసంత కిరికిరే ఏం అనగలేకపోతున్నాం. ఎందుకంటే అమ్మగారిని ఏమనాలి నేను? మీకు సంబంధించిన భూమి మీరు అమ్ముకోలేదు? మేము అమ్ముకోలేదు. అందుకెళ్ళి మా బిడ్డకి ఎంత ఇచ్చినాం, మేము ఎంత ఉంచుకున్నాం. ఇప్పుడు కొంత అమ్ముకున్నాం, కొంత అమ్ముకొని కొంత ఇచ్చుకున్నాం.